వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగెళ్ల సాంబశివరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, మీరు ఏమని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు? ఈరోజు ఈ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసినారు. పులివెందుల్లో ఎప్పుడూ ఇంత దౌర్జన్యాలు జరగలేదు. అసలు మా ఏజెంట్లను కానీ మమ్మల్ని కానీ అనుమతించకుండా ఎవరో కొత్త మనుషులు వచ్చి పులివెందులలో అంతా బూతులను ఆక్రమించుకొని దౌర్జన్యంగా రిగ్గింగ్ పాల్పడుతున్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? మేము ఈరోజు రిటర్న్గా ఆర్ఓ గారికి ఫిర్యాదు చేసినాము. మాకు అన్యాయం జరిగింది, మాకు బై ఎలక్షన్ జరపాలి మళ్ళీ అని రిపోర్ట్ చేసినాము. ఆయనకు విన్నవించినాం, పై వరకు తెలియజేసి న్యాయం చేస్తా అన్నాడు. ఎంతవరకు జరుగుతుందో చూడాలి. అంటే ఏజెంట్లు లోపల వరకు కూడా అనుమతించలేదు. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో? అసలు బూతుల దగ్గర ఏజెంట్లనే అడ్డుకున్నారు టీడీపీ గుండాలు. పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తూ మమ్మల్నే కొడుతున్నారు, కానీ వాళ్ళను ఏమనలేదు. ఏజెంట్లను అనుమతించనే లేదు. ఏజెంట్ పరాలు గుంజుకొని చించేసి ఇంత దౌర్జన్యం ఏర్పడి కొన్ని చోట్ల మా ఏజెంట్లను ఆ లేడీస్ని కూడా కొట్టినారు. కొట్టినా కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఊరుకున్నారు. ఇది చాలా అన్యాయమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు విధంగా ఈరోజు టీడీపీ గుండాలు బయట నుంచి భారీగా జనం వచ్చి 2-3 వేల మంది అన్ని బూతుల్లో చాలా అక్రమాలు చేసి చాలా దౌర్జన్యం జరిపి ఈ ప్రజాస్వామ్యానంతా కూని చేసి పులివెందులను భ్రష్టు పట్టించారు. శాంతియుతంగా ఉన్న పులివెందులను భ్రష్టు పట్టించారు. అంటే ఏ ప్రాంతాల నుంచి వచ్చున్నారని తెలుస్తుంటుంది మీకు, లోకల్ వాళ్ళు కాబట్టి? నాకు తెలిసినంత వరకు కమలాపురము, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి దాదాపు 1000-1500 మంది గుండాలను తీసుకొని వచ్చినాడని తెలుస్తుంది. అక్కడనే రాప్తాడు, అనంతపురం జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున టీడీపీ గుండాలు వచ్చి బూతులను ఆక్రమించుకున్నారు. ఇవన్నీ కూడా మీరు రిప్రజెంటేషన్ చెప్పుకున్నారు లోపలికి అందరికీ? చెప్పాం. ఓకే. వెంగళరెడ్డి గారు ఉన్నారు, మరొక స్వతంత్ర అభ్యర్థి. మీరు కూడా ఏమైనా ఫిర్యాదు చేస్తున్నారు? అసలు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జడ్పీటీ పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినాను. ఇక్కడ పూర్తిగా టీడీపీ వాళ్ళ గూండాలందరూ బయట నుంచి వచ్చి అనంతపురం, కడప జిల్లాలో బయట వాళ్ళు ప్లస్ ఇక్కడ బయట ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఇక్కడికి వచ్చి మామూలుగా ఇక్కడ చెప్పాలంటే మామూలుగా ఎలక్షన్ జరుగుతుందంటే కొత్త వారిని ఎవరినే కానీ ఎక్కడనే కానీ అలో చేయరు. కానీ ఈరోజు చూస్తా అంటే కొత్త వారే వచ్చి వాళ్ళే ఓటింగ్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా మా ఏజెంట్లను మమ్మల్ని పూర్తిగా బయటకు దుబ్బేసి దాడి చేసి మా వాళ్ళ మీద కూడా దాడి చేసి బయటకు పంపించేసి పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా ఇట్లా పరిపాలన, ఇట్లా అధికారం దుర్వినియోగం చేసుకోవడం అనేది ఇది పద్ధతి కాదు అని అనుకుంటున్నా. అటు నుంచి ఏ పంచాయతీలో జరిగింది? ఎక్కువగా ఎలాంటి చోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి? ప్రతి ఒక్క పంచాయతీలో చిన్న 620 బూతులు ఉన్నాయి పంచాయతీలో కూడా 200 మంది, 300 మంది, 500 మంది అట్లా పూర్తిగా ఆక్యుపై చేసుకున్నారు. ప్రతి ఒక్క బూత్ కూడా ఈ బూత్ ఒక బూత్ అనేది కాదు, ప్రతి ఒక్క బూత్లోనూ ఆక్యుపై చేసుకొని మా ఏజెంట్లు ఎవరినే కానీ లోపలికి కూడా రానికుండా చేసినారు. ఉదయం 5 గంటల నుంచి మా వాళ్ళని తీసుకొని పోయిన వాళ్ళందరినీ దాడి చేసి బయటికి పంపించేసినారు. మేము మహిళలను కూడా పెట్టుకున్నాము, ఇట్లాంటివి ఏంటో ఉన్నాయేమో అనేసి. అయినా కూడా మహిళలను కూడా పూర్తిగా దాడి చేసి ఇంత అరాచక పాలన జరుగుతుందనేసి ఎప్పుడే కానీ అనుకోలేదు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇట్లాంటి సమస్యలు ఎప్పుడే కానీ చూసినది కాదు. ఈ పొద్దు వాళ్ళు కొత్త పరిపాలనలో కొత్తగా తీసుకొచ్చి చూపించారంటే ఇది మరి ఎక్కడి నుంచి టీడీపీ వాళ్ళకి ఎక్కడి నుంచి అధికారం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే క్షేత్రస్థాయిలో యొక్క పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి వెంగళరెడ్డి గారి మాటల్లో మనం విన్నాము. ఎక్కడ కూడా తమ ఏజెంట్ల లోపల అనుమతించకుండా ఒక రౌడీ రాజ్యం, ఆటవిక రాజ్యం ఇక్కడ సాగుతోంది. తమకు ఈ యొక్క ప్రాంతంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమకే రక్షణ లేకుండా పోయింది. ఏజెంట్లు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మా వాళ్ళందరినీ కూడా బయటికి గెంటివేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తమ యొక్క
ప్రతాపాన్ని చూపిస్తూ రౌడీ రాజ్యాన్ని, ఆటవిక రాజ్యాన్ని ఇక్కడంతా కూడా చూపిస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నుంచి.